హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వేదాంతు రూట్ మ్యాథ్స్ అకాడమీ, అలాగే వేదాంతు 8th, 9th, 10th ఛానల్. ఈ రెండు ఛానల్స్ కూడా ఒకటే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాయి. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ, అలాగే ఎస్పెషల్లీ 10th తర్వాత 9th, 10th స్టూడెంట్స్కి కూడా మనము జస్టిస్ చేయాలి, మంచి కంటెంట్ అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ రెండు ఛానల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో రైట్ నౌ 10th క్లాస్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామినేషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 10th క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ ఎలక్ట్రిక్ కరెంటు 1 షాట్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్లో నుంచి మనకి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి బోర్డులో. ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి సేమ్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మీకు తెలుసు బోర్డులో 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్, అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ అండ్ 6 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఫిజికల్ సైన్స్ వచ్చేటప్పటికి 1 మార్క్ అంటే మీకు ఎంసీక్యూస్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను 1 మార్క్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే 2 మార్క్స్లో మీకు 1 మార్క్ ప్లస్ 1 మార్క్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని అండ్ ఆల్సో మీకు 4 మార్క్స్ అండ్ 6 మార్క్స్లో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ క్వశ్చన్సే ఎక్కువగా వస్తాయి. అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అయితే వెళ్ళరు. కానీ 1 మార్క్ 2 మార్క్ వచ్చేటప్పటికి చిన్న చిన్న ప్రయోగాలు అయితే జరుగుతాయి. ఇన్ టెక్స్ట్ అంటే మీ ఏదైతే టెక్స్ట్ బుక్ ఉంటుందో ఆ లెసన్ మధ్యలో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ కరెంట్లో అలాంటి క్వశ్చన్స్ ఏమున్నాయి చూద్దాము. సో ఈ రోజు నేను సెషన్ ఎస్పెషల్లీ 1 మార్క్ 2 మార్క్ అండ్ 4 మార్క్, మనకి ఎలక్ట్రిక్ కరెంట్లో నుంచి 6 మార్క్స్ వచ్చేది చాలా తక్కువ కాబట్టి నేను 4 మార్కే ఎక్కువ డిస్కస్ చేస్తున్నాను. అయితే ఎలక్ట్రిక్ కరెంట్ అనగానే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో నుంచి హై ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయమ్మా. సో నేనేం చేస్తానంటే ప్రాబ్లమ్స్ సెపరేట్ సెషన్ చేస్తాను. ఈ రోజు క్లాస్ కేవలం థియరీ బిట్స్ అండ్ థియరీ క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో వెల్కమ్ టు వన్స్ అగైన్ వేదాంతు రూట్ మ్యాథ్స్ అకాడమీ and Vedantu 8th, 9th, 10th channel. This is your master teacher for physics, KRD ma'am. నా పేరు రమాదేవి కొత్తపల్లి. సో 1 మార్క్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి చూడండి, గివ్ రీజన్ వై మెటల్స్ కండక్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజీలీ. ఎందుకు మెటల్స్ ఎలక్ట్రిక్ ఛార్జ్ని చాలా ఈజీగా కండక్ట్ చేస్తాయి. మనకి తెలుసు ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యేదాన్ని బట్టి కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అనేవి ఉంటాయి. కండక్టర్స్ అనేవి ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్. కండక్టర్స్ అనేవి ఛార్జెస్ని ఎందుకు బాగా ఫ్లో చేస్తాయి అంటే బికాస్ మెటల్స్ పొజెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఇది మీరు కేవలం లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని రాసినా కూడా సరిపోతుంది, బట్ సెంటెన్స్ ఫుల్గా రాస్తే మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో మెటల్స్ ఎందుకు ఎలక్ట్రిక్ ఛార్జ్ని కండక్ట్ చేస్తాయి? బికాస్ దే పొజెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్, హౌ ఈజ్ అన్ ఆంపియర్ రిలేటెడ్ టు కులుంబ్? 1 ఆంపియర్కి 1 కులుంబ్కి రిలేషన్ ఏంటి? ఇది గుర్తులేదు అనుకోండి, మీరు ఫార్ములా ద్వారా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంపియర్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్? ఆంపియర్ అనేది కరెంట్కి ఎస్ఐ యూనిట్, కులుంబ్ అనేది ఛార్జ్కి ఎస్ఐ యూనిట్. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? I = Q/T అనేది మనకు ఫార్ములా. సో దానిని బట్టి ఫార్ములా రాసేయండి. I ప్లేస్లో 1 ఆంపియర్ రాస్తాము, Q ప్లేస్లో 1 కూలుంబ్, T ప్లేస్లో 1 సెకండ్. సో యూనిట్స్ బట్టి కొట్టాలా అవసరం లేదు, ఫార్ములా నేర్చుకోండి. బికాస్ ఫార్ములా ఎలాగో ప్రాబ్లమ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఫార్ములా నుంచి ఎప్పుడు కూడా మనం యూనిట్స్ రాయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ ఈక్వల్ టు V/I? V అంటే ఏంటి? పొటెన్షియల్. I అంటే ఏంటి? కరెంట్. పొటెన్షియల్ బై కరెంట్ ఏమొస్తుంది మనకి? మీకు గనక ఫార్ములా గుర్తుంటే ఓమ్స్ లా ఏం చెప్తుంది? అకార్డింగ్ టు ఓమ్స్ లా V = IR. ఇప్పుడు V/I అడుగుతున్నారు. V/I అంటే రెసిస్టెన్సా కాదా? సో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్లు బట్టి కొట్టద్దు, కాన్సెప్ట్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. బికాస్ కాన్సెప్ట్ కూడా తెలుసుకుంటే మీ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. బేసిక్స్ స్ట్రాంగ్ అయితే మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. సేమ్ ఎలక్ట్రిక్ కరెంట్ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ 1 ఓమ్ రిలేటెడ్ టు ఆంపియర్ అండ్ వోల్ట్? ఇది -1 ఓమ్ అనుకున్నారు, కాదు 1 ఓమ్ అని చెప్పడానికి ఇలా రాసాం మనము. హౌ ఈజ్ 1 ఓమ్? ఒకవేళ ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే తీసేద్దాము. హౌ ఈజ్ 1 ఓమ్ రిలేటెడ్ టు ఆంపియర్ అండ్ వోల్ట్? వోల్ట్కి ఆంపియర్కి ఎలా రిలేట్ అయ్యింది? ఇప్పుడే మనం ఇక్కడ రాసాము. 1 ఓమ్ ఎవరికి ఎస్ఐ యూనిట్ అమ్మా? రెసిస్టెన్స్కి. ఆంపియర్ ఎవరికి ఎస్ఐ యూనిట్? కరెంట్కి. వోల్ట్ ఎవరికి ఎస్ఐ యూనిట్? పొటెన్షియల్కి. సో ఈ మూడింటికి రిలేషన్ V = IR. సో నాకు R = V/I కావాలి. సో R అంటే 1 ఓమ్. సో 1 వోల్ట్ బై 1 ఆంపియర్.
ఫార్ములా నుంచి యూనిట్స్ రాయొచ్చు, ఎప్పుడు కూడా ఫార్ములా నుంచి యూనిట్స్ రాయొచ్చు. నెక్స్ట్, విచ్ మెటీరియల్ ఈస్ బెస్ట్ కండక్టర్? ఆబ్వియస్గా సిల్వర్. ఓకే, మరి సిల్వర్తో వైర్లు ఎందుకు తయారు చేయరు అంటే మీకు తెలుసు, సిల్వర్ ఈజ్ అ వెరీ కాస్ట్లీ మెటీరియల్. సో సిల్వర్తో వైర్లు చేస్తే ఎక్కడ ఒక వైర్ కూడా మిగలదు అనమాట, నెక్స్ట్ డేకి వైర్లు మాయమైపోతాయి. కాబట్టి సిల్వర్ చాలా కాస్ట్లీ మెటీరియల్. సో దాని తర్వాత కొంచెం చీప్ అబండెంట్లీ అవైలబుల్ ఏదైనా ఉంది అంటే కాపర్, కాబట్టి దానిని మనం ఎక్కువగా కరెంట్ వైర్లు తయారు చేయడానికి వాడతాం. బట్ అదర్వైజ్ బెస్ట్ కండక్టర్ ఎవరు అంటే సిల్వర్ అమ్మ. సిల్వర్ ఈస్ బెస్ట్ కండక్టింగ్ మెటీరియల్. నెక్స్ట్, రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఇన్కాండిసెంట్ ఫిలమెంట్. ఇన్కాండిసెంట్ ఫిలమెంట్ అంటే ఏం లేదు, బల్బ్ అనుకోండి. ఆఫ్ అ ల్యాంప్ ఈజ్ మోర్ దాన్ దట్ వెన్ ఇట్ ఈస్ అట్ రూమ్ టెంపరేచర్. ఇన్కాండిసెంట్ ఫిలమెంట్ అంటే బల్బు లోపల ఫిలమెంట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? బల్బుని బల్బ్ స్విచ్ ఆన్ చేయలేదు, చాలాసేపటి వరకు బల్బ్ ఆఫ్లోనే ఉంది, ముట్టుకుని చూడండి నార్మల్గానే ఉంటుంది. అదే బల్బుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెలిగించండి, అలా కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది. స్విచ్ ఆన్ చేశారు, బల్బ్ వెలిగింది, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత బల్బుని పట్టుకోవడానికి ట్రై చేయండి, సర్రమని కాలుద్ది అనమాట. సో ఎందుకు అంటే యాజ్ ద కరెంట్ ఫ్లోస్, కరెంటుతో పాటు హీట్ ఎనర్జీ కూడా డెవలప్ అవుతుంది. సో అది ఎందుకు రూమ్ టెంపరేచర్ దగ్గర ఎలా ఉంటుంది, కొంతసేపు వెలిగిన తర్వాత ఎందుకు అంటే ఆ ఫిలమెంట్ లోపల, మనకి బల్బ్ లోపల ఫిలమెంట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది, ఇది బల్బ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి హోల్డర్ వస్తుంది, బల్బ్ లోపల ఫిలమెంట్ ఉంటుంది. ఫిలమెంట్ అనేది టంగ్స్టన్తో చేస్తారు. టంగ్స్టన్ ఈజ్ అన్ ఎలాయ్. సో దానికి చాలా హై రెసిస్టివిటీ ఉంటుంది. ఫిలమెంట్కి చాలా హై రెసిస్టెన్స్ ఉంటుంది. బికాజ్ ఫిలమెంట్ రెడ్ హాట్గా తయారవుతుంది దాంట్లోంచి కరెంట్ వెళ్ళినప్పుడు, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో కరెంట్ వెళ్ళినప్పుడు టంగ్స్టన్ అనేది రెడ్ హాట్గా మారిపోతుంది, బికాజ్ ఇట్ ఆఫర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో ఎక్కువ రెసిస్టెన్స్ వల్ల ఆ వైర్ ఏదైతే ఉందో అది వేడెక్కుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ విఐ గ్రాఫ్ ఫర్ మెటాలిక్ వైర్స్? ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఏమైనా కావాలంటే నేను స్టార్ పెడతానమ్మా, స్టార్ పెట్టినవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్స్ అయితే కంపల్సరీగా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అనమాట. విఐ గ్రాఫ్ గురించి అయితే చాలా రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ విఐ గ్రాఫ్ ఆఫ్ అ మెటాలిక్ వైర్? వికి ఐకి రిలేషన్ ఏంటి చూడండి. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఒకవేళ ఆర్ గనక కాన్స్టెంట్ అనుకుంటే ఇది మనకి ఎలా ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ఫార్ములా లాగా ఉంది కదా చూడ్డానికి వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ లాగా ఉంది, అంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో చూడండి, విఐ గ్రాఫ్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. బికాజ్ ఓమ్స్ లా ఏం చెప్తుంది, కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. ఇదే కదా ఓమ్స్ లా స్టేట్మెంట్. ఓమ్స్ లా చెప్తుంది ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఎప్పుడూ కూడా స్ట్రైట్ లైన్ విత్ కాన్స్టాంట్ స్లోప్. సో ఇది ఓమిక్ కండక్టర్స్ కమ్మ. ఇందులో మనకి 4 మార్క్ క్వశ్చన్లో చూస్తారు మీరు, ఓమిక్ కండక్టర్స్, నాన్ ఓమిక్ కండక్టర్స్ అనేవి కూడా ఉంటాయి. వాటి గ్రాఫ్ ఎలా ఉంటుంది చూద్దాం. బట్ రైట్ నౌ ఓమ్స్ లా ప్రకారం వికి ఐకి గ్రాఫ్ గీస్తే మనకి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వస్తుంది. నెక్స్ట్, వెన్ రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ రిమైన్స్ అన్చేంజ్డ్? రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమి మారదు, కరెంట్ మారదు. బికాస్ సిరీస్ కాంబినేషన్లో పాత్ మారదు, పాత్ మారినంత వరకు కరెంట్ మారదు. నెక్స్ట్, వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ వోల్టేజ్. సిరీస్లో కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది, ప్యారలల్లో వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ రెండు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజన్గా ఉంది అంటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అనేది పాత్ మారినంత వరకు కరెంట్ మారదు. సిరీస్లో ఎలా కనెక్ట్ చేస్తాము, ఒక రెసిస్టెన్స్, దాని పక్కనే ఇంకో రెసిస్టెన్స్, దాని పక్కనే ఇంకొక రెసిస్టెన్స్. సో ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. కరెంట్ పాత్ కూడా మారట్లేదు. సో పాత్ మారినంత వరకు కరెంట్ మారదు. ప్యారలల్లో పాత్లు మారిపోతాయి కదా, 1 2 3 ఇలా కింద కనెక్ట్ చేస్తాం. సో దేనికది పాత్లు మారిపోతాయి. పాత్ మారిపోతే కరెంట్ మారిపోతుంది కాబట్టి పొటెన్షియల్ కాన్స్టెంట్గా ఉంటుంది. పొటెన్షియల్ని వోల్టేజ్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ అ వైర్ ఈజ్ డబుల్డ్ అండ్ ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ ఆల్సో డబుల్డ్. సరిగ్గా చూడండి, లెంత్ ఆఫ్ ద వైర్ని డబుల్ చేశారు, అలాగే క్రాస్ సెక్షనల్ ఏరియాని కూడా డబుల్ చేశారు. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ రెసిస్టివిటీ? నార్మల్గా అందరూ అనుకునేది ఏంటంటే రెసిస్టివిటీ ఫార్ములా ఎలా ఉంటుంది, RA/L.
సో ఇది డబల్ అయింది, ఇది డబల్ అయింది. సో మనం క్యాలిక్యులేషన్ చేసేస్తాం, బట్ రాంగ్. రెసిస్టివిటీ అనేది ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ డైమెన్షన్స్ ఆఫ్ అ మెటీరియల్. రెసిస్టివిటీ అనేది లెంత్ మీద, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. రెసిస్టివిటీ అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద, అలాగే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ పెరిగితే రెసిస్టివిటీ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే రెసిస్టివిటీ తగ్గుతుంది. ఇది మనకి కండక్టర్స్లో. కానీ రెసిస్టివిటీ అనేది లెంత్ మీద, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. సో దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ రెసిస్టివిటీ. ఫస్ట్ థింగ్ మీరు రాయాల్సింది దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ రెసిస్టివిటీ. అంతవరకు రాస్తే చాలు. బట్ రీజన్ ఏంటి అంటే రెసిస్టివిటీ, ఈ ఎక్స్ప్లెనేషన్ వద్దమ్మా. రెసిస్టివిటీ అనేది ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంతవరకు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. రెసిస్టివిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నువ్వు 100 మీటర్స్ కాపర్ వైర్ తీసుకున్నా, 1 సెంటీమీటర్ కాపర్ వైర్ తీసుకున్నా రెసిస్టివిటీ సేమ్గానే ఉంటుంది. కానీ 1 మీటర్ కాపర్ వైర్, 1 మీటర్ ఐరన్ వైర్ రెసిస్టివిటీ మారిపోతుంది. లెంత్ సేమే కదా అంటే కాదు, వాటి మెటీరియల్ మారిపోతే రెసిస్టివిటీ మారిపోతుంది. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు రెసిస్టెన్స్ వెన్ లెంత్ ఆఫ్ అ కండక్టర్ ఈజ్ డబుల్డ్ వితౌట్ ఎఫెక్టింగ్ ద థిక్నెస్ ఆఫ్ ది కండక్టర్? రెసిస్టెన్స్ మారుతుంది కానీ రెసిస్టివిటీ మారదు. మనకి 2 టర్మ్స్ ఉన్నాయి కదా, రెసిస్టెన్స్, రెసిస్టివిటీ. రెసిస్టివిటీ రో అనే సింబల్తో రాస్తాము, రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. రెసిస్టెన్స్ అనేది లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది కానీ రెసిస్టివిటీ లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. ఇక్కడ ఏమడిగారు, రెసిస్టెన్స్ ఎలా మారుతుంది అన్నారు. సో రెసిస్టెన్స్ లెంత్ మీద ఎలా డిపెండ్ అవుతుంది? వితౌట్ ఎఫెక్టింగ్ ద థిక్నెస్ ఆఫ్ ది కండక్టర్. థిక్నెస్ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఇందులో మనకి లెంత్ మాత్రమే మారుతోంది. సో మనము ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. L2 ఏం చేశారమ్మా? ఇట్ ఈస్ డబుల్డ్. సో డబుల్ చేశారు కాబట్టి 2L రాసాము. క్యాన్సిలేషన్లో R2 ఈజ్ ఈక్వల్ టు 2R వస్తుంది. రెసిస్టెన్స్ అనేది లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్తో మారుతుంది కానీ రెసిస్టివిటీ అనేది లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్తో మారదు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ బ్యాటరీ ఆఫ్ 6 volts, చిన్న ప్రాబ్లం, ఈజ్ అప్లైడ్ అక్రాస్ అ రెసిస్టెన్స్ ఆఫ్ 15 coulomb. 15 coulomb, 15 ohms కదా రెసిస్టెన్స్. 15 coulomb కాదమ్మా, ఇది ఓమ్స్. రెసిస్టెన్స్ అనేది సింబల్ ఓమ్స్ కదా. సో చిన్న కరెక్షన్ చేద్దాం, ఇది 15 ohms ఉండాలి. సో 6 volts వచ్చారు, రెసిస్టెన్స్ 15 ohms ఇచ్చారు. ఫైండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. వెరీ సింపుల్. పొటెన్షియల్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు, కరెంట్ కావాలి అంటే I ఈజ్ ఈక్వల్ టు V/R. V అంతా 6, రెసిస్టెన్స్ అంతా 15. సో క్యాన్సిలేషన్ చేస్తే 0.4 ఆంపియర్స్ వస్తుంది. సింపుల్. 1 మార్క్కి 1. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీకు MCQస్లో అడగచ్చా? ఎస్, మీకు బిట్ పేపర్ ఉంటుంది కదా ఆబ్జెక్టివ్. సో MCQస్లో ఇదే క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ 1 మార్క్స్ ఎందుకు పెట్టాను నేను అంటే మీకు MCQస్ అలవాటు అవ్వాలి. MCQస్ అనేవి ఓన్గా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కొన్ని టెక్స్చువల్ ఇన్టెక్స్ట్ బిట్స్ వస్తాయి. సో ఇన్టెక్స్ట్ బిట్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇది ఇన్టెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉందమ్మా. నెక్స్ట్, హౌ ఈస్ పవర్ రిలేటెడ్ టు కరెంట్ అండ్ వోల్టేజ్? పవర్ ఫార్ములా అనమాట. పవర్ కరెంట్కి, వోల్టేజ్కి ఎలా రిలేట్ అయింది? మనకి పవర్కి చాలా ఫార్ములా ఉన్నాయి. P ఈజ్ ఈక్వల్ టు I²R. P ఈజ్ ఈక్వల్ టు I ప్లేస్లో V/R రాస్తే V²/R. అలాగే P ఈజ్ ఈక్వల్ టు VI. R ప్లేస్లో V/I రాసుకుంటే కనుక ఇలా రాసుకుంటే మీకు 3 ఫార్ములా వచ్చాయి. వీటిలో ఏది అడిగారు? మనకి కరెంట్కి, వోల్టేజ్కి రిలేషన్ అడిగారు. సో కరెంట్కి, వోల్టేజ్కి రిలేషన్ ఇది ఒకటే కదా, రెసిస్టెన్స్ లేనిది. P ఈజ్ ఈక్వల్ టు VI. P ఈజ్ ఈక్వల్ టు VI ఈజ్ ద ఫార్ములా. సో బేసిక్స్గా ఫార్ములా అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. హౌ కెన్ వి మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ EMF? సో ఎలా మెజర్ చేస్తాము? ఒక డివైస్లో ఎంత పొటెన్షియల్ డ్రాప్ అయింది, పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయాలి అంటే మనకి బేసిక్గా 2 ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం మనము. ఒకటి యామ్మీటర్, రెండోది వోల్ట్ మీటర్. యామ్మీటర్ ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ టు మెజర్ కరెంట్. వోల్ట్ మీటర్ దానిని పొటెన్షియల్ లేదా EMF మెజర్ చేయడానికి వాడతారు. ఇక్కడ క్వశ్చన్లో పొటెన్షియల్ EMF అన్నారు కాబట్టి ఏమిటమ్మా? వోల్ట్ మీటర్.
మీటర్ దేనికి వాడతారు? కరెంట్ని మెజర్ చేయడానికి వాడతారు. నెక్స్ట్, సో ఇది ఒక మంచి బిట్, ఇది కూడా నేర్చుకోండి. వాట్ ఈజ్ అ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? కండక్టర్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీలో కండక్టర్ అంటే ఏంటి? చాలా సింపుల్, మీరు ఓన్ వర్డ్స్లో రాయొచ్చు. ఏ మెటీరియల్ అయితే ఎలక్ట్రాన్స్ని, ఫ్రీ ఎలక్ట్రాన్స్ని దాని ద్వారా ఫ్లో అవ్వనిస్తుందో, పర్మిషన్ ఇస్తుందో ఆ మెటీరియల్నే కండక్టర్ అంటారు. ఎగ్జాంపుల్ కాపర్, సిల్వర్, ఇవన్నీ కూడా మెటల్స్ అన్నీ కూడా గుడ్ కండక్టర్స్. ప్లాస్టిక్ నాట్ అ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది ఎలక్ట్రాన్స్ని దాని ద్వారా వెళ్ళడానికి, ఫ్లో అవ్వడానికి పర్మిషన్ ఇవ్వదు. సో వాట్ ఈస్ అ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే అర్థమైంది కదమ్మా. మెటీరియల్ విచ్ ట్రాన్స్ఫర్స్ ఎనర్జీ ఫ్రమ్ బ్యాటరీ టు బల్బ్ ఈజ్ కాల్డ్ కండక్టర్. Conductor possesses large number of free electrons. Example, all metals. Metals అన్నిటినీ కూడా మనము కండక్టర్స్ అంటాము. నెక్స్ట్, వాట్ ఈజ్ అ నాన్ కండక్టర్? ఆబ్వియస్గా మీరు పైనది నేర్చుకుంటే దాంట్లో నో, నాట్ పెట్టేస్తే ఈ వాట్ ఈజ్ అ నాన్ కండక్టర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇవి 2 మార్క్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉన్నాయమ్మా. వాట్ ఈజ్ అ కండక్టర్? గివ్ ఎన్ ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ అ నాన్ కండక్టర్? గివ్ ఎన్ ఎగ్జాంపుల్. 2 మార్క్స్లో కూడా వస్తాయి. సో ఇవి కేవలం 1 మార్క్ క్వశ్చన్స్, ఇవి కేవలం 2 మార్క్ క్వశ్చన్స్ అని కాదు. 1 మార్క్ క్వశ్చన్స్ని రెండింటిని కలిపి 2 మార్క్స్గా ఇవ్వచ్చు. సో చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్? ఇందాక చెప్పాను మనకి 2 డివైజెస్ ఉంటాయి, యామ్మీటర్, వోల్ట్ మీటర్. యామ్మీటర్ అనేది కరెంట్ని మెజర్ చేయడానికి వాడతాము. వోల్ట్ మీటర్ అనేది పొటెన్షియల్ లేదా మనకి ఈఎంఎఫ్ని మెజర్ చేయడానికి. ఇందాక వోల్ట్ మీటర్ అయిపోయింది, ఇప్పుడు ఏంటమ్మా యామ్మీటర్. కరెంట్ని మెజర్ చేయడానికి ఏం వాడతారు? యామ్మీటర్ వాడతారు. సో ఈ 2 చూసుకోవాలి, మేబీ 2 కలిపి 2 మార్క్స్లో ఇవ్వచ్చు. నెక్స్ట్, డిఫైన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ గివ్ అన్ ఎక్స్ప్రెషన్ టు ఇట్. ఇది యాక్చువల్గా 2 మార్క్ క్వశ్చన్. డిఫైన్ పొటెన్షియల్ డిఫరెన్స్, గివ్ అన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదమ్మా, ఫార్ములా రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ రాస్తారు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ అ సర్క్యూట్ ఈజ్, పొటెన్షియల్ అంటే ఎప్పుడు కూడా వర్క్ డన్ అమ్మ. మన ఫిజిక్స్లో వర్క్ డన్ ఎప్పుడు కూడా పొటెన్షియల్గా స్టోర్ అయి ఉంటుంది. సో ద వర్క్ డన్ టు మూవ్ అ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ 1 పాయింట్ టు అనదర్ పాయింట్. అదే త్రూ అవుట్ ద సర్క్యూట్ అయితే ఈఎంఎఫ్, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి అయితే పొటెన్షియల్. దాట్స్ ఇట్, వెరీ సింపుల్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా వర్క్ డన్ కదా, V ఈజ్ ఈక్వల్ టు W/Q. V ఈజ్ ఈక్వల్ టు W/Q. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎక్స్ప్రెషన్ రాయమన్నారు కాబట్టి ఫార్ములా రాయాలి, లేదంటే 1 మార్క్ కట్ చేస్తారు. స్టేట్ ఓమ్స్ లా, వెరీ ఈజీ క్వశ్చన్. అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. V ఈజ్ ప్రపోర్షనల్ టు I, లేదా V ఈజ్ ప్రపోర్షనల్ టు I, లేదా V/I ఈజ్ ఈక్వల్ టు R, లేదా V ఈజ్ ఈక్వల్ టు IR. ఇలా అయినా రాయచ్చు. మీరు ఇదైనా రాయండి, లేదా ఇదైనా రాయండి, ఏదో ఒకటి మాత్రమే రాయండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా? ఓమ్స్ లా ఎక్కడ పని చెయ్యదు, ఎక్కడ వర్కౌట్ అవ్వదు. లిమిటేషన్స్ ఏంటంటే కనుక, ఓమ్స్ లా ఈజ్ వ్యాలిడ్ ఫర్ మెటల్ కండక్టర్స్. ఓమ్స్ లా అనేది కేవలం మెటల్స్కి మాత్రమే, అంటే ఓమిక్ కండక్టర్స్. మెటల్స్ అన్నిటినీ ఓమిక్ కండక్టర్స్ అంటారు. ఓమ్స్ లాని ఒబే చేసే వాటిని ఓమిక్ కండక్టర్స్ అంటారు. ఓమ్స్ లాని ఒబే చెయ్యని వాటిని నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. సో ఓమ్స్ లా ఈజ్ వ్యాలిడ్ ఫర్ మెటల్ కండక్టర్స్ ప్రొవైడెడ్ టెంపరేచర్ అండ్ అదర్ ఫిజికల్ కండిషన్స్ రిమైన్ కాన్స్టెంట్. ఓమ్స్లో ఎప్పుడు వ్యాల్యూ అవుతుందంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడే. టెంపరేచర్ మారిపోతే ఓమ్స్లా ఒబే అవ్వదు. అలాగే ఓమ్స్లా కండక్టర్స్లో మాత్రమే ఒబే అవుతుంది. సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్లో ఓమ్స్లా ఒబే అవ్వదు. ఇవే మనకి ఓమ్స్లా లిమిటేషన్స్. చాలు, ఇంతవరకు అవసరం లేదు. ఇంకా కావాలి అనుకుంటే ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు గ్యాషియస్, అలాగే ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు సెమీ కండక్టర్స్. చెప్పాను కదా, సెమీ కండక్టర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ జెర్మేనియం అండ్ సిలికాన్. సో ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి. మీరు మార్కుల్ని బట్టి ఎనీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీరు రాసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా ఓమ్స్ లా వ్యాలీ అవ్వదు అని చెప్తున్నారు. నెక్స్ట్, వాట్ ఈజ్ అ రెసిస్టర్? రెసిస్టర్ అంటే ఏంటి? ఏ డివైస్ అయితే ఎలక్ట్రాన్స్ ఫ్లోని అపోజ్ చేస్తుందో దానినే మనం రెసిస్టర్ అంటాము. సో ద మెటీరియల్ విచ్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రెసిస్టర్. వెరీ సింపుల్ డెఫినేషన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సెమీ కండక్టర్స్? సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ కండక్టర్స్, సో కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి మధ్యలో వీటి ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. నార్మల్ కండిషన్స్లో సెమీ కండక్టర్ పనిచేయదు, సరిగ్గా ఎలక్ట్రాన్స్ని ఫ్లో అవ్వనివ్వదు. కానీ
ఎప్పుడైతే టెంపరేచర్ లైట్గా పెంచుతామో సెమీ కండక్టర్స్ లాగా బిహేవ్ చేయడం మొదలు పెడతాయి. సో ఫస్ట్ కండక్ట్ చేయవు, కానీ టెంపరేచర్ పెంచితే సెమీ కండక్టర్స్ లాగా పనిచేస్తాయి కాబట్టి వాటిని సెమీ కండక్టర్స్ అంటారనమాట. సో సెమీ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. మనకి చిప్ ఉంటుంది కదా, చిప్ కంప్యూటర్లో కానీ మన స్మార్ట్ ఫోన్లు పనిచేయాలన్నా, ఇప్పుడు ఏదైనా స్మార్ట్ టెక్నాలజీ ఎక్కడైనా ఉంది అంటే దాని డివైస్ లోపల చిప్ ఉంటుంది మనకి. ఏవి పొటాటో చిప్స్ అలాంటివి కాదు, చిప్ అంటే తెలుసు కదా. సో ఆ చిప్ని డిజైన్ చేయడానికి వాడే మెటీరియల్లే సెమీ కండక్టర్ అనమాట. సిలికాన్ కానీ జర్మేనియంతో కానీ చేస్తారు. సో దే ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇంక్లూడింగ్ కంప్యూటర్స్, టీవీ, మొబైల్ ఫోన్స్. వీటన్నిటిలో స్మార్ట్ టెక్నాలజీ ఎక్కడ వాడితే అక్కడ సెమీ కండక్టర్స్ ఉంటాయమ్మా, అంతే. నెక్స్ట్, డ్రా ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ విత్ ద హెల్ప్ ఆఫ్. ఎస్, వెరీ 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 ఇంపార్టెంట్. బాగా ఎక్కువగా అడుగుతారమ్మా, ఇది ఎక్కువగా అడిగిన క్వశ్చన్. డ్రా ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఏమేమి ఉండాలన్నారు అందులో? బ్యాటరీ ఉండాలి, వోల్ట్ మీటర్ ఉండాలి, ఆమ్మీటర్ ఉండాలి, రెసిస్టెన్స్ ఉండాలి, కనెక్టింగ్ వైర్స్ ఉండాలి. సో బ్యాటరీ ఎప్పుడు కూడా ఒక లాంగ్ లైన్, ఒక షార్ట్ లైన్తో రిప్రజెంట్ చేస్తాము. బ్యాటరీని, డివైజెస్ని కలపాలి అంటే వైర్లు ఉండాలి. ఇప్పుడు నేను గీసే బ్లాక్ ఏంటమ్మా? కనెక్టింగ్ వైర్స్. సో ఈ కనెక్టింగ్ వైర్స్ ఇలా వస్తాయి. అయితే ఇది ఒక రెసిస్టర్, మనకి రెసిస్టర్ సర్క్యూట్లో ఉండాలని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఈ వైర్ ఇలా తిరిగి వచ్చింది. యామ్మీటరు, వోల్ట్ మీటరు కూడా ఉండాలని చెప్పారు. ఇది నా యామ్మీటర్ అండ్ ఇది నా వోల్ట్ మీటర్. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యామ్మీటర్ ఇక్కడ వోల్ట్ మీటర్ ఇక్కడ అస్సలు రాయకూడదు. బికాస్ ద రీజన్ ఏంటంటే ఒక సర్క్యూట్లో యామ్మీటర్ ఎప్పుడూ సిరీస్లోనే ఉండాలి, వోల్ట్ మీటర్ ఎప్పుడు ప్యారలల్లో ఉండాలి. ఇది కండిషన్. ఒక సర్క్యూట్లో యామ్మీటర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలామంది తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. యామ్మీటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యామ్మీటర్ అంటే ఏంటి అర్థమైంది కదా. ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ టు మెజర్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. నెక్స్ట్, వోల్ట్ మీటర్ దేనికోసం వాడతారు? ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ అ సర్క్యూట్. యామ్మీటర్ ఎప్పుడు కూడా ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. యామ్మీటర్ ఎప్పుడు సిరీస్లో కనెక్ట్ చేయాలి. వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. వోల్ట్ మీటర్ ఎప్పుడు ప్యారలల్లోనే కనెక్ట్ చేయాలి, యామ్మీటర్ ఎప్పుడు సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఈ సర్క్యూట్ డ్రా చేయమని అడుగుతారు, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై 1? ఇక్కడ మనకి పోయింది, నేను ఇది రాస్తాను. వాట్ డూ యూ మీన్ బై What do you mean by 1 unit in household consumption? What do you mean by 1 unit? 1 unit in household consumption electrical energy. మనకి తెలుసు, మనం ఇంట్లో కరెంట్ బిల్లు పే చేసేటప్పుడు ఈ మంత్ ఎన్ని యూనిట్లు కరెంటు మనం వాడుకున్నామో అన్ని యూనిట్లకి బిల్ వేస్తారు. ఒక యూనిట్ సమ్ 3 రూపీస్ 75 పైసా ఏదో ఒక రేంజ్ ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం కరెంట్ బిల్లు పే చేస్తాం. సో మన ఎలక్ట్రిసిటీ బిల్లులో ఆ యూనిట్ అనే పదానికి ఏంటి అంటే 1 యూనిట్ ఇన్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోవాట్. 1 యూనిట్ దేనికి ఈక్వల్ అమ్మా? 1 కిలోవాట్కి ఈక్వల్. 1 కిలోవాట్ అమ్మ. 1 యూనిట్ అంటే ఎంత? 1 కిలోవాట్. కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. 1 కిలోవాట్ అంటే ఏంటి? 1 కిలోవాట్ అవర్ అంటే 1000. కిలో అంటే 1000 వాట్స్. కిలో అంటే ఏంటమ్మా? 1000 వాట్స్ ఇంటూ 1 అవర్. మళ్ళీ 1 అవర్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేయండి. 1000 వాట్స్ ఇంటూ 1 అవర్ని సెకండ్స్లో 60 ఇంటూ 60 3600. సో ఇదంతా మల్టిప్లై చేస్తే 36 ఇంటూ 10 to the power 3.6 ఇలా గుర్తుపెట్టుకోండి. 3.6 ఇంటూ 10 power 6 జౌల్స్. 3.6 into 10 power 6 joules. When do you say that 2 or more resistors are connected in series? 2-3 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి అని ఎప్పుడు చెప్తాము? ఎప్పుడు వాటిలో కరెంట్ సేమ్గా ఉన్నప్పుడు. ఇందాక చెప్పుకున్నామా, సిరీస్ అంటే కరెంట్ సేమ్గా ఉంటుంది, ప్యారలల్ అంటే పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది. సో ఎప్పుడు చెప్తావు అంటే 2 or more resistors are said to be connected in series if the సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ దెమ్. ఇలాంటిదే ప్యారలల్లో ఉన్నాయి అని ఎలా చెప్తావు?
సేమ్ పొటెన్షియల్ ఉన్నప్పుడు. పొటెన్షియల్ సేమ్గా ఉంటే ఆ రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటాయి, కరెంట్ సేమ్గా ఉంటే ఆ రెసిస్టర్స్ సిరీస్లో ఉంటాయి. వాట్ ఈజ్ లాటిస్? ఇది ఇన్ టెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. లాటిస్ అనేది అకార్డింగ్ టు డ్రూడ్ అండ్ లోరెంజ్, ఈ డ్రూడ్ అండ్ లోరెంజ్ థియరీ కూడా ఉంటుంది మీకు. కండక్టర్స్ లైక్ మెటల్స్, ఆబ్వియస్గా కండక్టర్స్ అంటే మెటల్స్, దే కంటైన్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వైల్ ద పాజిటివ్ అయాన్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ దేర్ లొకేషన్స్. ఎక్కడుంటాయి పాజిటివ్ అయాన్స్? పాజిటివ్ అయాన్స్ అన్నీ కూడా యూజువల్గా పాజిటివ్ ఛార్జెస్ అయితే న్యూక్లియస్ లోపల ఉంటాయి. పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ అనేవి కండక్టర్స్లో కామన్గా ఉంటాయి. పాజిటివ్ అయాన్స్ అన్నీ కూడా వాటి వాటి పొజిషన్స్లో ఎప్పుడూ కదలకుండా ఫిక్స్ అయి ఉంటాయి. ద అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ పాజిటివ్ అయాన్స్ అలా ఒక ఫిక్స్డ్ ఫామ్లో అవి ఉండడం వల్ల ఆ అరేంజ్మెంట్ని మనము లాటిస్ అంటాము. ఓకే, నెక్స్ట్, why do electrons move in specified direction when the conductor is connected to a battery? కండక్టర్లో బ్యాటరీ కనెక్ట్ చేయకముందు ఎలా ఉంటుంది, కనెక్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, ఇది మన కండక్టర్ అనుకోండి, దీనిలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇలా రకరకాల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నార్మల్గా బ్యాటరీ కనెక్ట్ చేయక ముందు ఒక ఎలక్ట్రాన్ని కన్సిడర్ చేస్తే అది ఇలా ఇలా మూవ్ అయ్యి మళ్ళీ దాని ప్లేస్కే వస్తుంది, ముందుకు వెళ్ళదు, ఎక్కడుందో మళ్ళీ అక్కడికే వస్తుందమ్మా. కానీ ఎప్పుడైతే ఈ కండక్టర్ని తీసుకెళ్ళి నేను ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశాను, ఈ బ్యాటరీ ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్స్ని పుష్ చేస్తుంది. పుష్ చేయడం వల్ల ఈ ఎలక్ట్రాన్ ఇలా తిరిగి 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 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడుండే ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది అంటే ఎలక్ట్రాన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో ఇంతకుముందు మూవ్ అవ్వండి, ఇప్పుడు మూవ్ అయింది. ఎందుకు అంటే బ్యాటరీ అనేది ఎలక్ట్రాన్స్ని పుష్ చేస్తుంది కాబట్టి. సో when the ends of conductor are connected to the terminals of the battery, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ సెటప్. ఈ బ్యాటరీ ఏం చేస్తుందంటే అక్రాస్ ద కండక్టర్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మేక్స్ ద ఎలక్ట్రాన్స్ టు మూవ్ ఇన్ అ స్పెసిఫైడ్ డైరెక్షన్. సెల్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ని ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో వెళ్ళేలాగా పుష్ చేస్తుంది. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ సిఎంఎల్? ఓకే, ఐ థింక్ ఇది ఈఎంఎఫ్, సిఎంఎల్ కాదు, ఈఎంఎఫ్ టైప్ ప్రింటింగ్ తప్పుగా ఉంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, వోల్ట్ మీటర్. సో క్వశ్చన్ రిపీట్ అయింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. వాట్ ఈజ్ డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటమ్మా? డ్రిఫ్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? నెమ్మదిగా ముందుకు జారడం. సో ఇందాక చెప్పాను మీకు, ఎలక్ట్రాన్స్ ఎలా వెళ్తాయి, తిరిగి 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 పక్కకు వెళ్తుంది, మళ్ళీ తిరిగి 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 పక్కకు వెళ్తుంది. సో అలా నెమ్మదిగా ఎలక్ట్రాన్స్ కండక్టర్లో మూవ్ అవ్వడాన్నే మనము డ్రిఫ్ట్ స్పీడ్ అంటాం. ద ఎలక్ట్రాన్స్ ఇన్ అ కండక్టర్ మూవ్ విత్ కాన్స్టాంట్ యావరేజ్ స్పీడ్ నోన్ యాజ్ డ్రిఫ్ట్ స్పీడ్ లేదా డ్రిఫ్ట్ వెలాసిటీ. కాన్స్టాంట్గా స్లోగా వెళ్తాయి అన్నమాట. ఇది చూడండి, ఈజ్ ద వోల్ట్ మీటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్ ఇన్ ద సర్క్యూట్? ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా సర్క్యూట్లో ప్యారలల్లో కనెక్ట్ అయి ఉంటుంది. యామ్ మీటర్ ఎప్పుడు కూడా సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, యామ్ మీటర్ని ఎందుకు వాడతారు? కరెంట్ మెజర్ చేయడానికి. వోల్ట్ మీటర్ని ఎందుకు వాడతారు? పొటెన్షియల్ని మెజర్ చేయడానికి. నెక్స్ట్, ద హోమ్ అప్లయన్సెస్ లైక్ ఫ్రిడ్జ్, టీవీ, కంప్యూటర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్. వై? హోమ్ అప్లయన్సెస్ ఎందుకు సిరీస్లో కనెక్ట్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్లోనా? మన ఇంట్లో ఉండేవన్నీ ప్యారలల్లోనే కనెక్ట్ చేస్తారు. బికాస్ సిరీస్ అంటే ఏం చెప్పాను, ఇది ఒక రెసిస్టర్, ఇది ఇంకొక రెసిస్టర్. ఇప్పుడు కరెంట్ అనేది ఖచ్చితంగా దీంట్లో ఎంటర్ అయిన తర్వాతే దీంట్లోకి రావాలి. ఇప్పుడు ఈ బల్బు పాడైపోయింది అనుకుందాం. ఈ బల్బు పాడైపోయింది అంటే దీంట్లోంచి కరెంట్ వెళ్ళదు. అప్పుడు దీంట్లో నుంచి కరెంట్ వెళ్ళకపోతే దీంట్లో కరెంట్ వస్తుందా? రాదు. సో సిరీస్ కాంబినేషన్లో ఏదైనా ఒక డివైస్ పాడైపోతే పక్కనున్న డివైసెస్కి ఇంకా కరెంటు వెళ్ళదు. కానీ ప్యారలల్లో అలా కాదు. ప్యారలల్లో ఎలా కనెక్ట్ చేస్తాము? ఒకదాని పైన ఇంకొకటి. దీంట్లోంచి వెళ్ళే కరెంట్ దీంట్లోంచి వెళ్తుంది, దీంట్లోంచి వెళ్ళే కరెంట్ దీంట్లోంచి వెళ్తుంది. ఇది పాడైపోయింది, ఓకే, కానీ దీంట్లోంచి వెళ్ళే కరెంట్ దీంట్లో వెళ్తూనే ఉంటుంది కదా. సో హౌస్ హోల్డ్ డివైజెస్ అన్నీ కూడా ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేస్తాము. సో దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ బికాస్ ఇఫ్ ఎనీ వన్ డివైస్ ఈజ్ డ్యామేజ్డ్, రెస్ట్ విల్ వర్క్ యాజ్ యూజువల్లీ. ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఒకటి పాడైపోయినా మిగతా అవి యాజ్ యూజువల్గా వర్క్ చేస్తాయి. నెక్స్ట్, వై ఆర్ కాపర్ వైర్స్ యూజ్డ్ ఇన్ కండక్టింగ్ వైర్స్? ఆబ్వియస్లీ కాపర్ ఈజ్ అ గుడ్ కండక్టర్.
మరి సిల్వర్ బెస్ట్ కండక్టర్ కదా అంటే సిల్వర్ ఈజ్ వెరీ కాస్ట్లీ. సో మనకి చాలా ఎక్కువగా అండ్ కాపర్ దొరికినంత విరివిగా అంత ఎక్కువగా సిల్వర్ దొరకదు. So because silver is abundantly not available, whereas copper is abundantly available and cheap of cost. So we use copper as connecting wires. Copper is a good conductor of electricity. Ante chalu. Name 2 special characteristics of fuse wire. Abbo super important amma. Fuse wire మీద చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. ఫ్యూజ్ వైర్ ఎక్కడున్నా దాన్ని వదిలిపెట్టద్దు. ఫ్యూజ్ వైర్కు ఉండాల్సిన 2 క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఒకటి, హై రెసిస్టివిటీ ఉండాలి, లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. హై రెసిస్టివిటీ, లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. అప్పుడే కదా అది త్వరగా కరిగిపోయి డిస్కనెక్ట్ అయిపోతుంది. ఫ్యూజ్ అనేది ఎందుకు? హై కరెంట్ కానీ హై వోల్టేజ్ కానీ ఎంటర్ అయితే హై కరెంట్ వల్ల హై టెంపరేచర్ ఉంటుంది. హై టెంపరేచర్ ఉన్నప్పుడు దీనికి లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల త్వరగా కరిగిపోయి ఫ్యూజ్ వైర్ బ్రేక్ అయిపోతుంది. ఫ్యూజ్ వైర్ బ్రేక్ అయిపోతే ఇంట్లోకి కరెంట్ రాదు. సో ఆల్ అవర్ డివైజెస్ ఆర్ సేఫ్. నేమ్ ఇది అయిపోయింది కదా. నేమ్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హీటింగ్ కాయిల్. ఇది ఫ్యూజ్ వైర్, ఇది హీటింగ్ కాయిల్. హీటింగ్ కాయిల్ అంటే మన ఇంట్లో హీటర్స్ వాడతాం కదా, మనకి వింటర్స్లో రూమ్ హీటర్స్ వాడతాము, లేదు అంటే వాటర్ హీటర్స్ వాడుతూ ఉంటాము. కాయిల్ ఉంటుంది. సో ఆ కాయిల్ రెడ్ హాట్ అవుతుంది. సో కాయిల్కి ఏమేమి ఉండాలి అంటే దీనికి కూడా హై రెసిస్టివిటీ, హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి. హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి బికాజ్ ఇది కరిగిపోకూడదు, వేడిని పుట్టించాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ రెసిస్టెన్స్? వాట్ ఆర్ ద SI యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్? ఇది కూడా మంచిదే, ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రెసిస్టెన్స్ చదివేసేయండి. వాట్ హ్యాపన్స్ ఇఫ్ వి యూజ్ ఫ్యూజ్ మేడ్ అప్ ఆఫ్ సేమ్ వైర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్? ఫ్యూజ్ ఎక్కడున్నా వదిలేద్దామా, చదవండి. నార్మల్గా కాపర్ వైర్ని మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో వాడతాం. ఇదే ఎలక్ట్రిక్ సర్క్యూట్లో వాడే కాపర్ వైర్ని ఫ్యూజ్కి వాడచ్చా? కూడదు. బికాస్ ఫ్యూజ్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఫ్యూజ్ వైర్కి ద ఫ్యూజ్ మేడ్ ఆఫ్ సేమ్ వైర్ కెనాట్ గెట్స్ హీటెడ్ అప్ అండ్ మెల్ట్స్ డ్యూ టు ఇట్స్ లో రెసిస్టెన్స్ వెన్ ఎక్సెస్ కరెంట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద మెయిన్స్. డ్యూ టు దిస్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇన్ ద హౌస్ విల్ బీ డ్యామేజ్డ్. సో సేమ్ వైర్ వాడకూడదు. బికాస్ ఫ్యూజ్ వైర్ లక్షణాలు ఏంటి? అది కరిగిపోవాలి త్వరగా. ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చింది అంటే కరిగిపోయి బ్రేక్ అయిపోవాలి, అంటే లో మెల్టింగ్ పాయింట్ ఉండాల్సిందే. సో నార్మల్ కరెంట్ వైర్ని వాడలేము. సో 1 మార్క్ క్వశ్చన్ సక్సెస్ఫుల్గా అయిపోయి 2 మార్క్ క్వశ్చన్కి వద్దాము. 2 మార్క్ క్వశ్చన్ అంటే మినిమం 2 పాయింట్స్ ఉంటాయి దీంట్లో. ఆ 1 మార్క్ క్వశ్చన్లో కూడా 2 1 మార్క్స్ మనకి ఒక 2 మార్క్గా అడగచ్చు. గివ్ రీజన్స్ ఫర్ యూజింగ్ లెడ్ మేకింగ్ ఫ్యూజెస్. చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ క్వశ్చన్. సో లెడ్ అనే పదార్థాన్ని ఫ్యూజెస్ చేయడానికి ఎందుకు వాడతాము? సో ఎందుకు వాడతాము అంటే లెడ్ ఈజ్ యూజ్డ్, లెడ్స్ కాదు లెడ్. టైపింగ్ మిస్టేక్స్ ఉన్నాయి లైట్గా, డోంట్ వరీ. నేను ఎలాగో కరెక్షన్ చేస్తున్నాను కాబట్టి ఈ PDF అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాం మేము. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఈ PDF మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా, ఖచ్చితంగా ఈ PDF మీకు ఇవ్వడం జరుగుతుంది. లెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఫ్యూజెస్ బికాస్ ఇట్ హ్యాస్ లో మెల్టింగ్ పాయింట్ అండ్ హై రెసిస్టివిటీ. దీనికి లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి, హై రెసిస్టివిటీ ఉండాలి. ఇఫ్ ద కరెంట్ ఇన్ ద లెడ్ వైర్ ఎక్సీడ్స్ సర్టెన్ వాల్యూ ద వైర్ విల్ హీట్ అప్ అండ్ మెల్ట్. అది మెల్ట్ అయిపోయి బ్రేక్ అవ్వాలి సర్క్యూట్, ఇది మనకు కావాలి. సో కరెంట్ ఇన్ ద హౌస్ హోల్డ్స్ ఓపెన్ అండ్ ఆల్ ద ఎలక్ట్రిక్ డివైసెస్ ఆర్ సేవ్డ్. సో ఇది మన పాయింట్. అయితే 2 మార్క్ కాబట్టి 2 సెంటెన్సెస్ కంప్లీట్గా రాయాలి. ఇది రాసేస్తే 1 మార్క్ మాత్రమే పడుతుంది. నెక్స్ట్, డిఫైన్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ గివ్ అన్ ఎక్స్ప్రెషన్ టు ఇట్. ఎక్స్ప్రెషన్ అంటే ఫార్ములా రాయాలి. ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా I = Q/T. డిఫైన్ ఎలక్ట్రిక్ కరెంట్ తెలుసు కదా, ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఛార్జెస్ లేదా ఎలక్ట్రాన్స్. ఎందులో నుంచి వెళ్తాయి? ఒక వైర్లో నుంచి వెళ్తాయి. సో ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని ఛార్జెస్ ఒక వైర్ యొక్క క్రాస్ సెక్షన్లో నుంచి వెళ్తాయి? క్రాస్ సెక్షన్ అంటే ఏం లేదు, నేను కట్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది నాకు? సర్కిల్. అదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. దానిలో నుంచి ఎన్ని ఛార్జెస్ ఒక సెకండ్లో, ఎన్ని నెంబర్ ఆఫ్ ఛార్జెస్ లేదా ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ వెళ్తుంది, దానినే మనము ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. ఎలక్ట్రిక్ కరెంట్ SI యూనిట్ కూడా రాసాము ఇక్కడ, ఆంపియర్.
డ్రిఫ్ట్ స్పీడ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం పైన డిఫైన్ చేసుకున్నాం కదా, సేమ్ డెఫినేషన్ రాసేయచ్చు. డిఫైన్ ఈఎంఎఫ్, ఇది ప్రీవియస్గా అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్ టు మూవ్. కెమికల్ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? బ్యాటరీ లోపల. మీకు బేసిక్గా తెలిసే ఉంటుంది, సెల్ ఆర్ బ్యాటరీ అనేది ప్రతిదీ ఏదైనా కూడా లోపల కెమికల్ ఉంటాయి. ఆ కెమికల్స్ రియాక్ట్ అవ్వడం వల్ల కెమికల్ ఎనర్జీ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో కెమికల్ ఫోర్స్ టు మూవ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ నెగిటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. మొత్తం సర్క్యూట్ అంతా తిరగడానికి ఏదైతే వర్క్ చేస్తుందో బ్యాటరీ, దానినే ఈఎంఎఫ్ అంటారు. సో ఈ ఈజ్ ఈక్వల్ టు W/Q రాయొచ్చు, లేదా W ప్లేస్లో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కూడా రాయొచ్చు. వర్క్ డన్, ఈ W అంటే ఏంటి? వర్క్ డన్. వర్క్ డన్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కూడా రాసుకోవచ్చు మనం. ఇక్కడ ఫోర్స్ ఏంటి? ఎలక్ట్రికల్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అ మెటీరియల్? రెసిస్టెన్స్ ఆఫ్ అ మెటీరియల్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆబ్వియస్గా మనకి తెలుసు, లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మరి రెసిస్టివిటీ, ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ లెంత్. నెక్స్ట్, రైట్ ఎనీ టూ, ఇది కూడా చాలాసార్లు అడిగారు, ఇది కూడా నేర్చుకోవచ్చు. అలానేం లేదు, ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. Write any two differences between ohmic and non-ohmic conductors. Ohmic conductors, non-ohmic conductors, main difference, ohmic conductors obey Ohm's law, non-ohmic conductors do not obey Ohm's law. So they follow the Ohm's law, they do not follow the Ohm's law. Ohmic conductors ante simple ga mana electric conductors, non-ohmic conductors ne semi conductors ani kuda antamu. VI graph of ohmic conductors is a straight line and VI graph of non-ohmic conductors is a curve. ఇది ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది. ఈజ్ ఏ కర్వ్, ఇది ఇక్కడ ఉండదు. ఇదేం కలరు? ఈ కలర్ అనుకుంటా. ఎస్, దిస్ ఇస్ నాట్ దేర్, ఇది లేదమ్మా. ఇది అక్కడ ప్రింట్ అవ్వాల్సింది ఇక్కడ టైప్ అయింది. సో కొంచెం స్పీడ్గా టైప్ చేయడంలో మారిపోయాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎలాగో PDF చేంజ్ అయినమే మీకు వస్తాయి, ప్రాబ్లం ఏమీ లేదు. డిఫైన్ ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం చదవాలా? అవసరం లేదు. ఈ టేబుల్ చదివితే ఇవి ఇక్కడ రాసేస్తే అవే ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్ అవుతాయన్నమాట. 4 మార్క్ క్వశ్చన్స్లోకి వద్దాం. అయితే 4 మార్క్ క్వశ్చన్స్లో ఎక్కువగా ఈ లెసన్ నుంచి ప్రాబ్లమ్సే వస్తాయమ్మా. ఎక్కువగా ఈ లెసన్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మరి ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్తారు మేడం అంటే, ప్రాబ్లమ్స్కి సెపరేట్ క్లాస్ చేద్దాం. ఓన్లీ ఆల్ ప్రాబ్లమ్స్, 2 మార్క్ ప్రాబ్లమ్స్, MCQs అన్నీ కూడా ఒక క్లాస్ రేపు చెప్తాను. ఈరోజు క్లాస్ కేవలం థియరీ బిట్స్ ఏమేమి వస్తాయి, థియరీ క్వశ్చన్స్ ఏంటి, అవన్నీ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్, రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఓవర్లోడింగ్ అండ్ షార్ట్ సర్క్యూటింగ్. ఓవర్లోడ్ అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అంటే ఏం లేదు, దీని గురించి రాసేయడమే. కరెంట్ చూసెస్ ద పాత్ విచ్ హ్యాస్ లీస్ట్ రెసిస్టెంట్. కరెంట్ ఎప్పుడు కూడా అది ఫ్లో అయ్యేటప్పుడమ్మా తక్కువ రెసిస్టెన్స్ ఏ దారిలో ఉంటే ఆ దారిలోంచే వెళ్ళడానికి ఇష్టపడుతుంది, అంతే కదా. ఇప్పుడు మనం వెళ్తున్నాము, ఒక దారిలో అంతా రాళ్ళు రప్పలు గోతులు ఉన్నాయి, ఇంకొక దారి చాలా స్మూత్గా ఉంది, నీట్గా. సో మనం ఏ దారి చూసుకుంటాము? స్మూత్గా ఉండే దారినే చేసుకుంటాం. కరెంట్ కూడా అంతే. కరెంటు వెళ్ళేటప్పుడు 2-3 దారులు ఉంటే, తక్కువ రెసిస్టెన్స్ ఏ పాత్లో ఉంటే ఆ పాత్లోనే కరెంటు వెళ్తుంది. సో వెన్ ఎలక్ట్రిసిటీ ట్రావెల్స్ అలాంగ్ రాంగ్ రూట్ బికాస్ ఆఫ్ డ్యామేజ్డ్ వైర్స్. సో కరెంట్ తక్కువ రెసిస్టెన్స్ పాత్లోకి వెళ్దాం అనుకుంటుంది, కానీ వైర్లు డ్యామేజ్ అవ్వడం అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది, ఈ వైర్ దీని చుట్టూ మనం ప్రతి ఎలక్ట్రిక్ వైర్కి చుట్టూ కూడా బ్లాక్ కలర్ కోటింగ్ ఉంటుంది. అదేంటమ్మా మనకి? ఇన్సులేషన్, ప్లాస్టిక్. నిజంగా ప్లాస్టిక్ కండక్ట్ చేస్తుందో కాదు, దీని లోపల ఒక కాపర్ వైర్ వెళ్తూ ఉంటుంది, దానిలో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. అయితే ఇప్పుడు ఈ వైర్ ఎక్కడో డ్యామేజ్ అయిపోయింది, ఎలకలు కొరికేసాయి, లేదా చాలా కాలం యూస్ చేయడం వల్ల ముక్కలు అయిపోయి ఊడిపోయింది బయట ప్లాస్టిక్. అప్పుడు ఇది నేను వాడడం సేఫా? కాదు కదా. ఈ వైర్ కానీ వేరే వైర్తో లేదా వేరే ఏదైనా కండక్టర్తో లేదా మన బాడీతో కాంటాక్ట్లోకి వస్తే ఇట్ గివ్స్ ఎలక్ట్రిక్ షాక్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో డ్యామేజ్డ్ వైర్స్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది రాంగ్ రూట్లో వెళ్తుంది.
సో ఇట్ లీడ్స్ టు బర్న్. దానివల్ల మంటలు వస్తాయి కదా. ఇప్పుడు ఒక వైరు ఇంకో వైరు ఇలా తగిలాయి అనుకోండి, కరెంట్ వైర్స్, ప్లాస్టిక్ లేకుండా రెండు కరెంట్ వైర్స్ ఇలా తగులుకున్నాయి అనుకోండి, మంటలు స్పార్క్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా తుఫాన్లు అవి వచ్చినప్పుడు కరెంట్ వైర్లు ఇలా తగులుకున్నప్పుడు స్పార్క్స్ రావడం చూస్తారు కదా, అదే అనమాట. సో అది మనకి షార్ట్ సర్క్యూట్ అంటాం దాన్ని. ఎందుకంటే లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ కలుసుకున్నాయంటే దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం. సో అది షార్ట్ సర్క్యూట్. అలా కాకుండా ఓవర్లోడింగ్ అంటే ఏంటి? when so many electrical appliances are connected to the same electric main point. లోడ్, ఓవర్లోడింగ్ ఏం లేదు, లోడ్ ఎక్కువైపోయింది అనమాట. అందుకే టప్ మన స్విచ్ ఆఫ్, ఎంసీక్యూస్ పడిపోతూ ఉంటాయి. అవునా? సమ్మర్లో చూడండి, డ్యూరింగ్ అందరూ ఒకేసారి ఏసీలు ఆన్ చేసుకుంటాము. సో ఆ ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువైపోద్ది, అది పేలిపోద్ది అనమాట. లేదా మన ఇంట్లో ఎంసీక్యూస్ టప్ మన పడిపోతూ ఉంటాయి. సో ఒకే మెయిన్ పాయింట్ దగ్గర చాలా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పెట్టినప్పుడు అవి ఓవర్లోడ్ అయిపోద్ది, ఎక్కువ కరెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి, దానికేమో అంత కెపాసిటీ ఉండదు. సో దానినే మనము ఓవర్లోడింగ్ అంటాము. నెక్స్ట్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి డెరివేషన్ చేయాలి. సో కన్సిడర్ ఏ కండక్టర్ విత్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ. అస్యూమ్ దట్ టూ ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్ ఆర్ కనెక్టెడ్ టు అ బ్యాటరీ. ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి అంటే బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. సో ఇదంతా లేదు, మా టైపింగ్లో వచ్చేసింది, నేను ఇది రిమూవ్ చేసేస్తానమ్మా. లెట్, ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, let Vd be the drift velocity of the electron. Okay, Vd be the drift velocity of electron and n be the number of charges present in the conductor per unit volume. Then third point ఏంటి? the distance covered by the, ఇప్పుడు చూడండి ఎలక్ట్రాన్స్ ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వస్తున్నాయి. ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో నుంచి కొంత అమౌంట్ ఆఫ్ కరెంట్ ఛార్జెస్ ఫ్లో అవుతున్నాయి అంటే ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇవన్నీ ఈ లెంత్ ఈ డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నాయి విత్ వెలాసిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీ Vd. దెన్ ద వాల్యూమ్ ఆఫ్ కండక్టర్ ఫర్ దిస్ డిస్టెన్స్ ఈజ్ A ఇంటూ Vd. సో ఏరియా ఇంటూ వెలాసిటీ. వెలాసిటీని ఎలా రాసుకోవచ్చు మనము? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. టైమ్ 1 సెకండ్ అయితే కనుక ఏరియా ఇంటూ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్. అలా ఆలోచించాలి. వెలాసిటీని ఎలా రాస్తాము? డిస్టెన్స్ బై టైం. టైం 1 సెకండ్ అయితే వెలాసిటీ ఇంటూ ఏరియా ఇంటూ డిస్టెన్స్. ఏరియా ఇంటూ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్. ద నెంబర్ ఆఫ్ చార్జెస్ కంటైన్డ్ ఇన్ దట్ ఈజ్ n ఇంటూ A ఇంటూ Vd. ఇది ఒక్కొక్క దానికి టోటల్ n నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉంటే nతో మల్టిప్లై చేస్తాము. Q అనేది ఒక్కొక్క దాని మీద ఛార్జ్ అయితే కనుక టోటల్ ఛార్జ్ ఏమవుతుంది అంటే మనకి టోటల్ ఛార్జ్ Q ఇంటూ A ఇంటూ n ఇంటూ Vd. బై టైం వేసుకుంటే Q బై టైమ్ ఇస్ కరెంట్. సో I ఈజ్ ఈక్వల్ టు NQA Vd. సో Vd ఈజ్ ఈక్వల్ టు 1 బై NQA. ఓకే, Q అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రాన్. Q ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఎలక్ట్రాన్ రాసుకోవచ్చు. 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్. సో ఒక్కొక్క దానికి మనం రాసుకుంటూ వెళ్ళామన్నమాట. నెక్స్ట్, షో దాట్ ద సెమీ కండక్టర్స్ డు నాట్ ఒబే ఓమ్స్ లా. ఇది అంత విపరీతమైన ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు కాబట్టి ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అవసరం లేదు. బికాజ్ దీనికి ఏంటంటే మనకి ఒక సెమీ కండక్టర్ని తీసుకుంటాము, వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేస్తాము, దానికి ఒక గ్రాఫ్ గీస్తాము, ఆ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ కాదు, సో అది ఓమిక్ కండక్టర్ కాదు అని చెప్తామన్నమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్, డెడ్యూస్ అన్ ఎక్స్ప్రెషన్ టు మెజర్ ఎలక్ట్రిక్ పవర్. ఎలక్ట్రిక్ పవర్కి ఫార్ములా డిరైవ్ చేయాలి. ఓకే, ఎలక్ట్రిక్ పవర్కి ఫార్ములా డిరైవ్ చేయాలి. పవర్ అంటే మనకి పొటెన్షియల్, రెసిస్టెన్స్, కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో కన్సిడర్ దట్ ఏ చార్జ్ Q కూలుంబ్ passes through a point A and moves to point B in the time interval t seconds. Let V be the potential difference between the points A and B. ఎప్పుడైతే ఒక ఛార్జ్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మూవ్ అయిందో, వర్క్ జరిగింది, ఆ వర్క్ ఎప్పుడు కూడా పొటెన్షియల్గా స్టోర్ అయి ఉంటుంది. సో ఏకి బీకి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ V అనుకుంటే మనకి తెలుసు V ఈజ్ ఈక్వల్ టు W బై Q. అక్కడి నుంచి W ఈజ్ ఈక్వల్ టు VQ. V ఈజ్ ఈక్వల్ టు W బై Q. అక్కడి నుంచి W ఈజ్ ఈక్వల్ టు VQ. అది ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్, ద వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ లాస్ట్ బై ద చార్జ్ వైల్ పాసింగ్ త్రూ ద కండక్టర్ ఫర్ టైమ్ t.
ఎప్పుడైతే వర్క్ జరిగిందో వర్క్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది, ఎనర్జీ వర్క్గా మారుతుంది. ఎనర్జీ ఉంటేనే ఏదైనా వర్క్ చేయగలదు, ఎలక్ట్రికల్ అయినా మనిషి అయినా ఎవరైనా కూడా. సో ఇక్కడ ఎనర్జీ అనే వర్క్ జరిగింది అంటే ఎనర్జీ లాస్ అయిందా లేదా, ఎనర్జీ తగ్గితే వర్క్గా మారుతుంది, వర్క్ చేస్తే ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ వర్క్ జరిగింది, మరి ఆ వర్క్ జరిగింది అంటే ఎనర్జీ లాస్ అయ్యింది. ఓకే, సో ద ఎనర్జీ లాస్ట్ బై ద కండక్టర్ ఇన్ 1 సెకండ్, దానినే మనము W/Tగా కూడా రాసుకోవచ్చు. సో ఫ్రమ్ W/T ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V/T. సో అర్థమైంది కదా, W/T ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V/T. ఇక్కడ నుంచి వచ్చింది W/T ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V/T. సో వీ నో దాట్ Q/T ఈజ్ ఈక్వల్ టు I అండ్ Q/T చార్జ్ బై T కరెంట్ కదా మనకి తెలుసు. I ఈజ్ ఈక్వల్ టు Q/T ఫార్ములా. అండ్ W/T వర్క్ డన్ బై టైమ్ టేకెన్ ఈజ్ నథింగ్ బట్ పవర్. మీరు మెకానిక్స్లో నేర్చుకుని ఉంటారు. సో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I వచ్చిందనమాట. సో అయిపోయింది. ఇంకేంటి అంటే V ప్లేస్లో IR రాసుకుంటారు, I ప్లేస్లో V/R సబ్స్టిట్యూట్ చేస్తే ఇవన్నీ మార్పులు చేర్పులు వస్తాయి. సింపుల్గా ఓమ్స్లో V ప్లేస్లో IR రాయండి, I²R అవుతుంది. I ప్లేస్లో V/R రాయండి, V²/R అవుతుంది. ఓకే, V²/R. సో ఇది పవర్కి ఫార్ములా. నెక్స్ట్, డ్రా ద షేప్ ఆఫ్ VI గ్రాఫ్ ఫర్ అ కండక్టర్ అండ్ అ సెమీ కండక్టర్. సెమీ కండక్టర్కి గ్రాఫ్ గీయమన్నాడు. సింపుల్ అనమాట. సెమీ కండక్టర్, ఇది సెమీ కండక్టర్కి గ్రాఫ్. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ ఓమ్స్ లాని ఒబే చెయ్యవు. సో గ్రాఫ్ ఈజ్ అ కర్వ్. కండక్టర్స్కి వచ్చేటప్పటికి దే ఒబే ఓమ్స్ లా. సో ద గ్రాఫ్ ఈజ్ అ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. చాలా సింపుల్ అమ్మ. నెక్స్ట్, డ్రా ద సింబల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాటరీ సింబల్ ఏంటి? బ్యాటరీ సింబల్ మీకు తెలుసు కదా, ఇక్కడ ఒక లాంగ్ లైన్ ఒక షార్ట్ లైన్ ఉంటుంది. నేను ఇక్కడ కూడా డ్రా చేస్తాను, ప్లస్ మైనస్ ఉంటుంది. యాక్చువల్గా ఇది సెల్. బ్యాటరీ అంటే 2-3 సెల్స్ కలిపితే వచ్చేది బ్యాటరీ. ఇది బ్యాటరీ, 2-3 సెల్స్ కలిపితే వచ్చేది బ్యాటరీ. బట్ మీరు ఇది రాసిన మార్క్ వేసేస్తారు. రెసిస్టెన్స్ సింబల్ తెలుసు కదా, రెసిస్టెన్స్ ఇలా జిగ్జాగ్ లైన్ ఉంటుంది, ఇది రెసిస్టెన్స్. యామ్మీటర్ ఎప్పుడు కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తాము, ఇది యామ్మీటర్ సింబల్. వోల్ట్ మీటర్ సింబల్. కీ, రియోస్టాట్ అనేది ఇలా డ్రా చేయొచ్చు లేదా ఇలా కూడా డ్రా చేయొచ్చు, ఈ రెండిటికి మీనింగ్ ఒకటే అమ్మ, వేరియబుల్ రెసిస్టెన్స్. రియోస్టాట్ అంటే వేరియబుల్ రెసిస్టెన్స్ అన్నమాట. మీరు ఎలా డ్రా చేసినా పర్లేదు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ 4 మార్క్స్ కూడా అయిపోయాయి. ఇవి చదువుకున్నా చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. కాకపోతే ప్రాబ్లమ్స్ ఇంకా చేయాలి మనం. సో ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్, రేపటి క్లాసులో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. కీప్ ప్రాక్టీసింగ్. అండ్ మీకు గనక ఇదే టాపిక్ మీద ఒక చిన్న 10 మార్క్స్ టెస్ట్ రాయాలి అనుకుంటే ఆ లింక్, వీక్విజ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. మీకు వెంటనే వీక్విజ్ అంటే ఏం లేదమ్మా, మాక్ టెస్ట్ లాంటిది, ఒక చిన్న టెస్ట్. మీరు ఎంత బాగా ఈ క్లాస్ అర్థమైంది, ఎంత బాగా నేర్చుకున్నారు, మీరు ఎంత బాగా చదువుకుంటున్నారు తెలియాలి అంటే ఎప్పుడు టెస్ట్ రాయాలి. సో ఒక చిన్న టెస్ట్ రాయాలి, టైం ఎక్కువ పట్టదు. చిన్న టెస్ట్ రాయాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేయండి, మీకు టెస్ట్ ఓపెన్ అవుతుంది. సో వెంటనే ఓపెన్ అవుతుంది, మీరు జస్ట్ ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ పెడితే ఓటీపీ వస్తుంది. దట్స్ ఇట్, టెస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్, కీప్ రాకింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.